రాజధాని హోటల్. చెప్పేది విను. ఓ సారీ వద్దు, నువ్వు తింటా. సరోజా నేను చెప్పేది వినమే, మాట విను. బబ్బేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. అయ్యా, శంకరాభరణం అంటే ఎరుకే కదా, సూపరు డూపరు హిట్టు బొమ్మ. మీ అందరి జాతక చక్రం చూసుకున్నట్టయితే ఇతను బయటికి పంపించండి. అది కాదు దొరా, నువ్వేమన్నా రామ్దేవ్ బాబావా సత్యసాయి బాబావా? నువ్వు చెప్పిందల్లా వినడానికి వెళ్ళవయ్యా. మా జాతకం నువ్వు చెప్పడు కాదు, నీ జాతకం నేను చెప్తా. పో, కొట్టేస్తా నిన్ను, వెళ్ళి నుంచి. నువ్వు వెళ్ళిపో భాయ్, వాళ్ళకున్న టెన్షన్ నీకు తెలియదు. పొద్దుగాల వచ్చావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే కొట్టి మాట్లాడతారు. ఒక్క ఛాయ్ కొట్టు భాయ్, తాగేసి వెళ్ళిపోతా. అరే మధు, ఏక్ చాయ్ లేకే ఆవ్. లచ్చుమమ్మ, శ్రీ లచ్చుమమ్మ, ఐ మీన్ టు సే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ లచ్చుమమ్మ. ఆమె అమాయకురాలే, కానీ పబ్లిక్ కాదు. అది తెలియకే అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. బాబు శ్రీకాంత్ బాబు, ఓ చిన్న సైజ్ శ్రీకాంత్ అవుదామని వచ్చినావు. ఇంటి దగ్గర మంచి పైలా పచ్చీస్, ఇక్కడే చాయ్ బిస్కెట్. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజులో హీరో అవుదామని వచ్చినావు, కానీ జీరో అయినావు. 2 ముక్కలు నా జీతం చెప్పేశారండి మీరు. ఇది జీవితం కాదు నాయన, నీ జాతకం. మాలాంటి వాళ్ళ జీవితాలు నిలబెట్టే మీరు నిలబడకూడదు. రండి సార్, రండి కూర్చోండి. ఛాయ్ తీసుకో. సుజా ప్లీజ్, నా మాట విని సరోజా ప్లీజ్. కాలం భజకాలం గజకర్ణం. అయ్యగారి గుండ్రటి చంద్రబింబం లాంటి ముఖం చూసినట్టయితే తిరుపతి కొండ మీద ఎంకన్న లెక్కుండు. అయ్య బయటెంతుండో అండర్ గ్రౌండ్ లో కూడా అంతే ఉన్నాడు. అయ్యగారికి పెద్ద పెద్ద సొరంగ మార్గాల్లోనే ప్రయాణం ఎక్కువ. అయ్య కొండ మీద ఒకటి పెట్టిండు, కిందొకటి పెట్టిండు. ఈ రహస్యం నీకెట్లా తెలుసు? బబ్బేచకాలం అంటే పోయే కాలమా? అది కాదు సరోజా, సారీ సుజా, ఒక్క మాట. నువ్వు అలా తిడితే ఎలా? లైన్లో ఉండు. సరోజా నా మాట విను, అంత కోప్పడితే ఎలా? అబ్బా, అయ్యగారి కోపానికి కూడా అర్థం ఉంది. ఏంటి? 2 గ్రహాలు ఒకే ట్రాకులో క్లాష్ అవుతున్నాయి. అదే నా ప్రాబ్లం. నువ్వు ఆగు సరోజా. చిచి సుజా, సుజా నువ్వు సరోజా నా మాట విను. నేను చెప్పేది విను. అబేచకాలం, నేను చెప్పేది విను. ఏంటి? అయ్యా పైవాడు తమరికి 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చెవులు, 2 చేతులు ఇచ్చాడు. ఫలాంది మాత్రం ఒక్కటే ఇచ్చాడు, ఎముక లేకుండా. ఏంటది? ఐ మీన్ టు సే బోన్లెస్. ఎప్పుడు ఓటీ ఓటీ అంటావు, డ్యూటీకి డుమ్మా కొడతావు. డ్యూటీకి డుమ్మా కొడితే కొట్టేస్తా నిన్ను. అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నువ్వు బాగు సుజా, నీ విషయం కాదు. అబ్బా సరోజా నా మాట వింటావా? బబ్బేచకాలమే. బబ్బేచకాలం అంటే 3వ సెటప్పా? 3వ సెటప్పా? కొట్టేస్తా నిన్ను. బబ్బేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. శంకరాభరణం రానాయన. సాపు చెయ్యి. ఏంటి సరోజా? సుజా దొరా, ఇది చేతిలో పడిందో లేదో, వాళ్ళిద్దరు కలిసిపోయారు. నమ్మలేకపోతున్నాను. నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. వస్తా దొరా. అవును, ఇందాక నువ్వు ఎముకలేంది బోన్లెస్ అన్నావు, ఏంటది? బోన్లెస్ అంటే బ్రెయిన్. బ్రెయినా? బ్రెయిన్ అంట. పొగగొట్టం బాగా పనిచేస్తుంది. బెల్ట్ బిగించి పో. బబ్బేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం శంకరాభరణం. రండి బాబు రండి, నా రంగురాళ్లతో మీ జీవితాలు మార్చుకోండి. నరుని దిష్టికి నల్లరాయి వగులుతుంది అంటారు. నల్లరాయి అంటే ఎరుకే కదా.
అయ్య రామానాయుడు గారు జూబ్లీహిల్స్ లో కట్టాడే స్టూడియో, ఆ కొండ అది కూడా వగులుతుంది. అయ్యగారు బాబుకి అప్పుడే చెప్పిన, అయ్యా నీ కొండ వగిలేటట్టుందని. పోరా గాలి కబుర్లు చెప్తున్నావు తీయన్నాడు. అప్పుడేమయ్యింది? 16 నెలలు జైల్లో వండొచ్చిండు దొర. నాన్న రాజాబాబు సాఫ్ట్వేర్, ఏమి లింగరాజు సోమలింగరాజు 3 సంవత్సరాలు జైల్లో వన్నాడు. ఇట్లా రాయి చిన్నో లేదో రపక్న బయటపడ్డాడు. కేసీఆర్ కు రింగిచ్చిన కింగ్ అయి కూసున్నాడు. ప్రజలకు తెలంగాణ తెచ్చిండు. ఐ మీన్ టు సే క్యాచ్ డౌన్ క్యాచ్ రింగ్. బిగ్ ప్రాబ్లం స్మాల్ సొల్యూషన్. అన్నా నువ్వు మామూలోడు కాదు. నువ్వు ఇచ్చిన రాయి పెట్టుకుంటే నా స్థలం కబ్జా చేసినోడు వచ్చి నీ స్థలం వైపు కన్నెత్తి చూస్తే కొట్టేస్తా మిమ్మల్ని అన్నాడు కాదు. ఒట్టు అన్నాడు. అయితే తోసింది పెట్టు. అదే నా కొడుక్కి లంచం లేకుండా టీచింగ్ పోస్ట్ వస్తుందనుకోలేదు. మీ దయ వల్ల, మీ రంగురాయి దయ వల్ల నా కొడుక్కి డైరెక్ట్గా కాల్ లెటరే వచ్చింది. గురుగారు నిజంగా రాళ్ళకి తాట్లకి అంతమేమో ఉంటుందా? వాళ్లకు రాని డౌట్ నీకెందుకు వచ్చిందిరా? కొట్టేస్తా నిన్ను. అరే వస్తున్నారే. విన్నారుగా, నా రంగు రాళ్ళు తీసుకోండి, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. దొరా నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఇగో రహీం చాచా, నాటి తెల్ల దొర నుంచి నేటి నల్ల దొర వరకు ఈ దేశాన్ని పట్టి పీడించుకు తిన్నవాళ్లే. అందుకే గా దొర అనే చప్పుడింటే వెనక ఈపిల సలిబెట్టినట్లయితది. కావాలంటే అన్నాని విలువ, లేదంటే నడ్రా తమ్యాను. కడుపు నిండా బువ్వ పెట్టినట్టు సల్లగుంటది. పద చెప్పు రహీం చాచా. ఏం లేదు బాయ్, మా అమ్మాయి గారు ఈ ఇరానీ హోటల్ అమ్మాలనుకుంటున్నారు. నీ దగ్గర నిజంగా ఏదైనా మాత్యం ఉండుంటే ఏ రాయో రప్పో తాయితో ఇచ్చి మా అమ్మాయి గారు మనసు మార్చు. అరే రహీం చాచా, చెక్కు మీద ఎవని పేరుంటుందో వానికే నడుస్తుంది. పక్కనోడు నొక్కాలనుకుంటే కేసు అవుతుంది. అది కాదు భాయ్, ఎవని సంతకం ఆడే పెట్టుకోవాలి, ఎవని జాతకం ఆడే చూపించుకోవాలి అంటే ఎవని ఆడే కడుక్కోవాలి. యు గాట్ ఇట్? సాబ్, ఈ డబ్బు నా కూతురు నిఖా కోసం దాచుకున్న డబ్బు. ఈ హోటల్ని ఎవరు కొనకుండా ఆపేందుకు దీన్ని నీకు ఇస్తున్నాను. ఇది నా స్వార్థం కోసం కాదు, ఈ హోటల్ని ఆధారం చేసుకుని ఎంతోమంది జీవితాలు ఆధారపడింది. వాళ్ళందరి కోసం దయ చూపించుకోవాలి. చాచా, ఒక కాలు జన్నత్ కేఫ్లో పెట్టినో, ఇంకో కాలు పంజగుట్ట బొందల గడ్డల పెట్టినో. చివరి దశలో ఏం గొప్ప మాట చెప్పినో. ఈడ దించినో రింగు. ఐ మీన్ టు సే వెరీ డెప్త్. నీళ్లు పడతాయి పో, బిస్లరీ వాటర్. బబ్బేచకాలం, భజకాలం, గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. ప్లేస్ ఓకే, రేట్ ఓకే. 1 crore సైనింగ్ అడ్వాన్స్, మిగతా బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ టైంలో. మీకు ఓకేనా? అయినా ఇంత మంచి ప్లేస్ మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? ఈ ప్లేస్ ఆవు లాంటిది, కానీ ఇక్కడున్న జనమే పెడలాంటోళ్ళు. నాకు ఎలర్జీ. పేదోడు పేడలాంటోడని ఏం చెప్తేవి తల్లి ఈ బండోడికి. కానీ నీ పుట్టినరోజున పొయ్యిలోను, పొయ్యిన రోజున చితిలోను నిప్పవుతారని నీకు తెలవదు తల్లి. పబ్బేచకాలం, భజకాలం, గజకర్ణం, గోకర్ణం, శంకరాభరణం. అమ్మా, 2G స్కామ్ను 3G ఫోన్లో చూడవే తల్లి. అమ్మగారి జాతక చక్రం ప్రకారం ఆయుష్ రేఖ నేషనల్ హైవే లెక్క చక్కగా కొడుతూనే ఉంది. నేషనల్ హైవే అంటే ఎరకే కదమ్మా, NH5 మాదిరి. తమరి ఆయుష్ నిండు 100 ఏళ్ళు. కానీ తాతల ఉసురే అడ్డుపడుతుంది. ఉసురంటే ఎరుక కదమ్మా. మీ తాత ముత్తాతల ఆశలు, కోరికలు అంటే అవి ఈ హోటల్ చుట్టూ భూచక్రం లెక్కన తిరుగుతుండాయి. భూచక్రం అంటే ట్విస్టర్ టైపు తల్లే. ట్విస్టర్ కొట్టలేదు. లేదండి, మళ్ళీ అంటూ భయపెట్టి 100-200 గుంజేయడానికి ఈ మాటలని. అయినా ఇండియాలో అడుక్కోవడానికి దారి ఎలవా ఎలా ఎలతానయ్యా ఎలతాను. తమరికో 2 విషయాలు చెప్పి మరీ ఎలతాను. అయ్యగారి జాతక చక్రం ప్రకారం చూసుకుంటే తమరికి ఇంట్లో ప్రాబ్లం లేదు, ఒంట్లోనే ఉంది ప్రాబ్లం. నువ్వు చెప్పడం ఏంటి? నా ఒంట్లో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ.
తమరికి ఎగస్ట్రాలు కూడా ఎక్కువే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమండి వీడితో మనకెందుకు, ఫస్ట్ వీడిని బయటికి ఎండించండి, మన అగ్రిమెంట్ చేసుకుందాం. ఇది సంతకం పెట్టండి. అపేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. అమ్మగారి తాతగారి ఆత్మ ఆత్మ ఆత్మ. సైన్ చేయి. పెడతా పెడతా. పెట్టలేవురా పెడతాను. పెట్టలేవురా మూర్ఖ. పెట్టలేవు పెట్టలేవు పెట్టలేవురా. ఏయ్, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం సీట్ లో కూర్చున్నందుకు అన్నగారి ఆత్మ సంతోషిస్తుందేమో గాని ఈ హోటల్ అమ్మడానికి మాత్రం అమ్మగారి తాతగారు బపేచకాలం భజకాలం గజకర్ణం. చెయ్యి సాపురా. బపేచకాలం భజకాలం గజకర్ణం గోకర్ణం. నమస్కారం. ఉరుకురా మూర్ఖ. యు ఇడియట్! బ్లాక్ మ్యాజిక్ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బపేచకాలం భజకాలం మ్యాజిక్కు జిమ్మిక్కు కాదమ్మా, ఇది జ్యోతిష్యం. రే తమ్ముళ్ళు, మీరు ముగ్గురు ఇక్కడ రండి. నీ ముత్తాత పేరేంది? తాత తెలీదు. తెలీదు. మీ తాత పేరేందిరా? నా పేరు నాకే గుర్తుండదు, ఇంకా మా తాత పేరు నాకేం గుర్తుండదు. అబ్బో, నీ తాత పేరేంది? మా నాన్న తాత పేరు తెలీదు. పోనీ ఈ హోటల్ కట్టిన అమ్మగారి తాతగారి పేరు ఎరికేనా? ఈ హోటల్ అయ్యా, ఈ హోటల్ కట్టించింది సయ్యద్ బాషా పరాషాహి. శభాష్. చూసావా, వీడి తాత పేరు వీడికి గుర్తులేదు. మీ తాత పేరు మాత్రం వాడి గుండెల్లో దాచుకున్నాడు. అది మీ తాత గొప్పతనం. అది చెప్పడానికే, అంతేగాని ఆత్మల గురించి చెప్పడానికి కాదు. ఆగో. కారులో కూర్చొని సీత్రు అద్దాల వెనక నుంచి చూస్తే నీకేమర్థం అవుతుంది? ఒక్క 10 రోజులు ఈ హోటల్ క్యాష్ కౌంటర్లో కూర్చొని మీ తాత కళ్ళతో చూడు. ఆయన గుండెతో ఆలోచించు. మీ తాత పసిబిడ్డరా కని పెంచిన ఈ ఇరానీ హోటల్ కనబడుతుంది. ఎంతో మంది ఈ హోటల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ దొరికే టీ, సమోసా, బిస్కెట్ ఎంతమంది ఆకలి తీరుస్తుందో, ఇక్కడ టీ కప్పుల చప్పుడు ఎంతమంది గుండె చప్పుడు అవుతుందో నీకు అర్థమవుతుంది. అప్పుడు కూడా నీకు అమ్మాలనిపిస్తే నేనే దగ్గరుండి అనిపిస్తాను. ఏం చెప్పావు భాయ్? రే సాబ్కు ఏక్ టీ సమోసా బిస్కెట్